resistance of 15 ohm is connected in series with a capacitor of 100 microfarad. Capacitance across 230 volt, 50 Hz, single phase AC supply. Calculate impedance, current, power factor and power consumed in the circuit. So here ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ R is equal 15 ohm. Next capacitance C is equal 100 microfarad. C is equal 100 మైక్రో అంటే ఎంత 10 పవర్ మైనస్ 6. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అక్కడ సప్లై వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ 230 వోల్ట్. ఫ్రీక్వెన్సీ F ఎంత ఇచ్చాడు 50 హెర్ట్జ్. సో మనం ఇచ్చిన దాని ప్రకారం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. R ఎంత 15 ఓం, L ఎంత, C ఎంత ఇచ్చాడు 100 మైక్రోఫారడ్ connected across AC source 230 volt. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ 1/2 పై FC. 1/2 F అంటే 50, C అంటే ఎంత ఇచ్చాడు 100 ఇంటూ 10 పవర్ మైనస్ 6. ఇది మనం క్యాషువల్గా కనుక్కుంటే ఎంత వస్తుంది 31.831 ohms. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి ఇక్కడ ఇంపెడెన్స్ Z కావాలి. ఇంపెడెన్స్ Z ఫార్ములా ఏంటి RC సిరీస్ సర్క్యూట్కి ఇంపెడెన్స్ Z ఫార్ములా ఏంటి R² ప్లస్ XS² C దట్ ఈజ్ ఈక్వల్ R ఎంత ఇచ్చాడు ఇక్కడ 15² ప్లస్ XC 31.831 ఇది మనం క్యాషువల్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకు 35.12 ohms. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకు కరెంట్ I కావాలి. కరెంట్ I ఫార్ములా ఏంటి V/Z. ఏసీ సర్క్యూట్లో కరెంట్ I ఫార్ములా ఏంటి V/Z. V ఎంత ఇచ్చాడు ఇక్కడ 230 ఇంపెడెన్స్ Z ఎంత 35.12. ఒకసారి క్యాష్లో కొడతాం వాల్యూ ఎంత వస్తుందో 230/35.12 ఎంత వస్తుంది 6.54 amps కరెంట్ వచ్చింది నాకు. ఇక్కడ ఏం కావాలి నాకు పవర్ ఫ్యాక్టర్ PF ఈజ్ ఈక్వల్ R/Z. R ఎంత ఇచ్చాడు ఇక్కడ R ఎంత 15, Z ఎంత ఇచ్చాడు 35.12 అంటే 15/35.12 ఎంత వస్తుంది 0.427 కెపాసిటర్ కరెంట్ లీడింగ్. నెక్స్ట్ ఇంకోటి కావాలి నాకు పవర్ కన్జ్యూమ్డ్ P ఈజ్ ఈక్వల్ I² R. I ఎంత వచ్చింది ఇక్కడ 6.54 I² R ఎంత 15 దట్ ఈజ్ ఈక్వల్ 6.54² ఇంటూ 15 ఎంత వస్తుంది 641.57 వాట్స్.